టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఈడీ బిగ్ షాక్ ఇచ్చింది. సురానా, సాయి సూర్య డెవలపర్స్ కేసులో ఏప్రిల్ 27న విచారణకు హాజరుకావాలంటూ అధికారులు నోటీసులు జారీ చేశారు. హైదరాబాద్కు చెందిన సాయి సూర్య డెవలపర్స్ మరియు సురానా గ్రూప్ అనే రియల్ ఎస్టేట్ సంస్థలతో సంబంధం ఉన్న మనీలాండరింగ్ కేసులో ఈ నోటీసులు జారీ అయ్యాయి. వివరాలలోకి వెళితే ఈ రెండు రియల్ ఎస్టేట్ కంపెనీలు కొనుగోలుదారులను మోసం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నాయి. ఇందులో భాగంగానే మనీలాండరింగ్ ఆరోపణలపై దర్యాప్తుకు సంబంధించి ఈడీ టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుకు సమన్లు జారీ చేసింది. సాయి సూర్య డెవలపర్స్, సురానా గ్రూప్ కోసం మహేష్ బాబు ప్రచారం చేశారనే ఆరోపణలు ఉన్నాయి. సాయి సూర్య డెవలపర్స్ ప్రాజెక్టులకు ప్రచారం చేసినందుకు ఆయన దాదాపు 5.9 కోట్లు పారితోషికం అందుకున్నారని ఈడీ వర్గాలు తెలిపాయి. ఇందులో 3.4 కోట్లు చెక్కు రూపంలో, 2.5 కోట్లు నగదు రూపంలో చెల్లించారు. సదరు కంపెనీలు మోసపూరిత పద్ధతుల ద్వారా సేకరించిన లాండరింగ్ డబ్బులో ఈ నగదు కూడా భాగమయ్యే అవకాశం ఉందని ఈడీ అధికారులు అనుమానిస్తున్నారు. భాగ్యనగర్ ప్రాపర్టీస్ లిమిటెడ్ డైరెక్టర్ నరేంద్ర సురానా మరియు సాయి సూర్య డెవలపర్స్ యజమాని సతీష్ చంద్రగుప్తా, ఇతరులపై తెలంగాణ పోలీసులు నమోదు చేసిన ఫిర్యాదుల ఆధారంగా ఈడీ తన మనీలాండరింగ్ దర్యాప్తును ప్రారంభించింది. అనధికార లేఅవుట్లలో ప్లాట్లను అందించడం, ఒకే ప్లాట్లను 2-3 సార్లు అమ్మడం, తప్పుడు రిజిస్ట్రేషన్ హామీలు ఇవ్వడం ద్వారా కొనుగోలుదారుల నుంచి ఈ సంస్థలు ముందస్తుగా కోట్లు వసూలు చేశాయని ఆరోపణలున్నాయి. ఈ వెంచర్ వెనుక ఉన్న మోసపూరిత పద్ధతుల గురించి తెలియక చాలామంది పెట్టుబడి పెట్టేందుకు మహేష్ బాబు ప్రచారం కూడా బాగా ప్రభావితం చేసింది. ఈ కుంభకోణం అంశాలలో మహేష్ ప్రమేయం ఉండకపోవచ్చు. కానీ డెవలపర్ల నుంచి అతను అందుకున్న పారితోషికం గురించి ఈడీ పరిశీలిస్తోంది. ఏప్రిల్ 16న జరిగిన సోదాల్లో సురానా గ్రూప్ అధిపతి నరేంద్ర సురానా, సాయి సూర్య డెవలపర్స్ కార్యాలయాల నుండి పలు పత్రాలు, నగదు సంబంధిత ఆధారాలను స్వాధీనం చేసుకున్నట్లు ఈడీ పేర్కొంది. ఈ పత్రాలు పెద్ద ఎత్తున ఆర్థిక అవకతవకలను సూచిస్తున్నాయని, వీటిలో దాదాపు 100 కోట్ల వరకు అనుమానాస్పద లావాదేవీలు ఉన్నాయని ఈడీ తెలిపింది. ఈ సంస్థల ప్రాజెక్టులను ప్రమోట్ చేసినందుకు మహేష్ బాబు మొత్తంపై విధంగా 5.9 కోట్లు తీసుకున్నట్లు ఈడీ గుర్తించింది. ఇందులో 3.4 కోట్లు చెక్ ద్వారా, 2.5 కోట్లు నగదు రూపంలో చెల్లించినట్లు సమాచారం. ఈ నగదు లావాదేవీలు చట్టవిరుద్ధమైనవి కావచ్చని ఈడీ అనుమానిస్తోంది. ఈ క్రమంలోనే మహేష్ బాబును ఈ నెల 27 లేదా 28న విచారణకు హాజరుకావాలని ఈడీ ఆదేశించింది. కేవలం మహేష్ బాబు ఈ ప్రాజెక్టులను ప్రమోట్ చేయడం వల్ల పెద్ద సంఖ్యలో పెట్టుబడిదారులు ఆకర్షితులైనట్లు ఈడీ తెలిపింది. ప్రస్తుతం మహేష్ బాబు ఈ మోసాల్లో నేరుగా పాల్గొన్నట్లు ఎటువంటి ఆధారాలు లేవని, కేవలం అతను స్వీకరించిన చెల్లింపులను మాత్రమే ఈడీ పరిశీలిస్తోందని సమాచారం. ప్రస్తుతం మహేష్ బాబు రాజమౌళి దర్శకత్వంలో ఓ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఈ ఈడీ నోటీసుల విషయంలో అతని బృందం నుండి ఇంకా అధికారిక స్పందన రాలేదు.